హలో అండి. హలో అండి. ఎలా ఉన్నారు దేవిబాబు గారు? బాగున్నానండి. దేవిబాబు గారు చెప్పండి. టీడీపీ నుంచి ఎంత పుచ్చుకున్నారు సార్? ఎంత పుచ్చుకున్నానని ఎవరు చెప్పారు సార్? ఎందుకంటే ఏ నాయకుడు, ఏ ఏ టీడీపీ నాయకుడు, ఏ టీడీపీ అధికారి ప్రధాని, ఏ టీడీపీ కార్యకర్త, దానికి సంబంధించిన ముఖ్యులు కానీ ఎవరు స్పందించినంతగా మీరెందుకు ఈ సినిమా ఆపడానికి స్పందిస్తున్నారు? అంటే మీరు చంద్రబాబు గారి దగ్గర నుంచి ఏమైనా పుచ్చుకున్నారా? నేను చంద్రబాబు గారి దగ్గర నుంచి పుచ్చుకున్నానని కానీ, తెలుగుదేశం పార్టీ నుంచి కానీ, చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి కానీ నాకు ఒక్క రూపాయి కానీ, ఆఖరికి నేను ఇంత కష్టపడుతున్నందుకు సరేనేవయ్యా నువ్వు చెయ్యి, నీ వెనకాల మేము ఉన్నామనే భరోసా కానీ, డబ్బులు పక్క పెట్టాను ఫస్ట్, భరోసా కానీ నాకు ఉంది అని మీరు నిరూపిస్తే నేను మీరు ఏదంటే దానికి సిద్ధం. నేను నమ్మే నా దేవుడి మీద చెప్తున్నానండి, నన్ను కన్నా తల్లి సాక్షిగా చెప్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు కదా, తెలుగుదేశం పార్టీ కదా, నా వెనకాల కనీసం ఇదిగో ఉంటే ఈ చెట్టు ఉండాలి, మామిడి చెట్టు, ఈరోజు ఉంటే ఎదురుగా మీరు ఉండాలి తప్ప ఒక్కళ్ళు కూడా లేరండి, ఇది సత్యం. సో మరి ఎవరు స్పందించినంతగా మరి మీరెందుకు స్పందిస్తున్నారు? నేను స్పందించడానికి ఒక కారణం ఉందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది సినిమా తీసే నిర్మాత, ఈ సినిమా తీసే డైరెక్టరు, ఏమండి ఈ సినిమా తీసే నిర్మాత, ఈ సినిమా తీసే డైరెక్టర్ కూడా ఒక తప్పుడు ప్రచారం నిమిత్తం ఎంచుకొని ఒక తప్పుడు సంకేతాన్ని ప్రజల్లోకి తీసుకెళ్దామని చెప్పి అనేసి అనుకున్నారండి. సో అది నాకు దాని గురించి స్పందించాను. ఇది 2 తేదీలు ప్రకటించారండి. ముందు మీరు ఇది గమనించాలి. ఫస్ట్ 2 తేదీలు ప్రకటించాడు. ఆ 2 తేదీలు ప్రకటించినప్పుడు నేను బయటకు వచ్చానా? రాలేదు. మీకు అర్థమైందా? ఆ 2 తేదీలు ప్రకటించినప్పుడు నేను బయటకు వచ్చానా? రాలేదు. ఇప్పుడు ఎందుకు వచ్చాను? ఎలక్షన్ కోడ్ మొదలైందండి. ఎలక్షన్ కోడ్ మొదలైనప్పుడు ఎటువంటి బయోపిక్ సినిమాలు కూడా తీయకూడదండి. ఇప్పుడు ఎటువంటి బయోపిక్ సినిమాలు కూడా రాకూడదు. సో అందుకే నేను దీని మీద పోరాడుతున్నాను. మీరు చేసే తప్పు. సో ఎలక్షన్ కోడ్ అయిపోయిన తర్వాత ఏప్రిల్ 11వ తారీఖు తర్వాత మీ ఇష్టం వచ్చినప్పుడు రిలీజ్ చేసుకోండి, మీ ఇష్టం వచ్చినప్పుడు చేసుకోండి అని చెప్పానండి. అది విషయం. ఓకే. అండ్ ఇంకొకటి, సో ఇలాంటి సమయంలో సినిమాలు రిలీజ్ అవ్వద్దు అంటున్నారు. అవును. ఒకవేళ సినిమాలు రిలీజ్ అవుతే ఆ ప్రభావం ఏమన్నా ఈ ఓట్ల మీద పడుతుందంటారా? సినిమాలు వేరండి, బయోపిక్ సినిమాలు వేరు. అదే బయోపిక్ అనేది బయోపిక్ ఆ ప్రభావం అనేది ఓట్ల మీద పడుతుందంట. అంటే ఇక్కడ 2 ఉందండి. బయోపిక్ సినిమా ద్వారా ఒక పార్టీకి, ఇక్కడ 2 రకాలు ఉన్నాయి. బయోపిక్ సినిమా ద్వారా వచ్చి అది ఒక పార్టీకి ప్రచారం చేసుకునేటట్టు ఉంటుంది. మీకు అర్థమైందా? సో ఇక్కడ ఈ సినిమా తీసేది ఎవరు? లక్ష్మీ ఎన్టీఆర్ అని సినిమా తీసేది రాకేష్ రెడ్డి. ఆయన ఎవరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేత. అర్థమైందండి? సో అతను చిత్తూరు జిల్లా పలమనేరు వాసి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత. సో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. అలాగే ఆ అనిల్ గారు ఉన్నారు కదా, అనిల్ గారు అతను కూడా బాగా సన్నిహిత్యం ఉంది వాళ్ళిద్దరు కూడా. వీళ్ళ ముగ్గురు కలిపి తెలుగుదేశం పార్టీకి, నారా చంద్రబాబు నాయుడు గారికి చెడు ప్రచారం చేసి ఆ పార్టీకి స్వలాభం కింద, ఆ పార్టీకి ఒక మంచి సద్వినియోగం చేసుకునేలాగా, అంటే ఒక మంచి ప్రచారం కింద ఈ సినిమాను వాడుతున్నారండి. ఈ సినిమా లక్ష్మీ ఎన్టీఆర్ అనే ఒక పావు కింద వాడుతున్నారు. దీనికి రామ్ గోపాల్ వర్మ తోడయ్యి, తోడు దొంగలందరూ ఒక చోటకు వస్తారు కదా, అలా తోడు దొంగలందరూ ఒక చోటకు వచ్చి ఈ సినిమాని తీసి ప్రజలు మభ్యపెట్టి, ఆంధ్రప్రదేశ్ ప్రజలు మభ్యపెట్టి ఒక చెడు సంకేతాన్ని పంపిస్తున్నారండి వీళ్ళు. అది మెయిన్. ఓకే.